తిరుపతిలో విద్యా సంస్థల దోపిడీపైన విద్యార్థి సంఘాలు బగ్గుమన్నాయి. కార్పొరేట్ విద్యా సంస్థల అధిక ఫీజుల వసూలపైన అనుమతులు లేని హాస్టళ్లపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యాలయం ఎదుట విద్యార్థి నాయకులు ఆందోళనకు దిగారు. అక్రమ సంస్థలపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళనపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. మధ్యతరగతి మహాభారతంలో చదువుల కొలుకు జూన్ మాసం తెరతీసింది. ప్రైవేటు పాఠశాలలు అదేవిధంగా కార్పొరేట్ విద్యా సంస్థల్లో కూడా అధిక ఫీజులు వసూలు చేస్తుండడం తల్లిదండ్రులకు తీవ్ర భారంగా మారుతుంది. దీనిపైన కూడా విద్యాసంఘాలు అనేక సార్లు కూడా విద్యాశాఖ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. అయితే తిరుపతి జిల్లాలో ఆర్ఐఓ కార్యాలయం ఎదుట కూడా విద్యార్థి సంఘాల ఆందోళన చేపట్టింది. ప్రస్తుతం మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ యొక్క నిరసన గల ప్రధాన కారణం ఏంటి? ఈరోజు తిరుపతి మహానగరంలో ఎటువంటి అనుమతులు లేకున్నటువంటి కాలేజీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చా ఉన్నాయి. ఈరోజు ఎన్ఆర్ఐ కాలేజీలో 6 బ్రాంచులు నడుపుతూ ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి బ్రాంచ్ పర్మిషన్లో 1, 2 తీసుకుని 6 బ్రాంచులు ఏ విధంగా నడుపుతున్నారు మేము ప్రధానమైనటువంటి డిమాండ్గా మేము చెప్తా ఉన్నాం. ఈరోజు నారాయణ కాలేజ్ కావచ్చు, చైతన్య కాలేజ్ కావచ్చు, ఎన్ఆర్ఐ కావచ్చు, లేదంటే రత్నం కావచ్చు, సీకం కావచ్చు, అనేకమైనటువంటి ప్రైవేట్ కాలేజీలు కూడా విచ్చలవిడిగా లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఏ ఒక్క రెసిడెన్షియల్కు అనుమతులు ఉన్నాయా? అనేక మంది నారాయణ చైతన్య పైన నుంచి అనేక బిల్డింగుల పై నుంచి దూకి చనిపోయినటువంటి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఘటనలు ఈ జిల్లాలో ఉన్నది, రాష్ట్రంలో చూస్తూ ఉన్నామే. కానీ ఆ చర్యలు ఎక్కడైనా తీసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయా? లేదు. చనిపోయినటువంటి విద్యార్థి ఆ కాలేజీను కనీసం 5 రోజులైనా మీరు క్లోజ్ చేసినటువంటి ఘనత మీకు ఎక్కడైనా దొరికిందా? అంటే మీకు కావాల్సినటువంటి ముడుపులు తీసుకొని అధికారులకు మళ్ళా యథాప్రకారం వాళ్ళు తాళాలు ఇచ్చేటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు తప్ప వాళ్ళ లాకర్లో ఉన్నటువంటి డబ్బుల సంచులు మీకు వచ్చిన తర్వాత ఆ డబ్బులు లాకర్లో ఉన్నటువంటి మీరు ఏది తీసుకొచ్చారు మళ్ళీ యథాప్రకారం ఇచ్చేటువంటి కార్యక్రమం మీరు చేస్తూ ఉన్నారు. అంటే ఈ పద్ధతిలో ఉంది కాబట్టి నారాయణ శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడితనంగా ఈరోజు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. అదొకటే కాదు, ఈరోజు చైతన్య వాళ్ళు చెప్తుంది అంటే గోపి పేరుతో 5,000, 6,000 తీసుకుంటారు, బుక్కుల పేరుతో 12,000 తీసుకుంటారు. ఎంసెట్కి ఎవరిచ్చారండి కోచింగ్ పేరుతో అనుమతి తీసుకోవడానికి? జేఈ మెయిన్స్ లేదంటే నీట్ పేరుతో నడపాలంటే, కోచింగ్ సెంటర్ నడపాలంటే సెంట్రల్ గవర్నమెంట్ పాలసీనే చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ఏం చెప్పింది? ఢిల్లీలో జరిగినటువంటి వరదల్లో చనిపోయినటువంటి అనేక మంది చనిపోతే అప్పుడు స్వయంగా సెంట్రల్ గవర్నమెంటే కోచింగ్ సెంటర్లకు అనుమతులు తీసుకొని మాత్రమే నడపాలి. ఆ కోచింగ్ సెంటర్లు ఎలా నడపాలి? వెంటిలేటర్ ఉండాలా, వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు ఉండాలా, అనేకమైనటువంటి ప్రమాణాలు ఉంటేనే వాటికి మాత్రం అనుమతిస్తామని చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి అలీన్ వాడికి ఏం పర్మిషన్ ఇచ్చాడండి? లేదంటే యునైటెడ్ అనే అకాడమీ వాడికి ఎవడిచ్చాడు? క్వాటమ్స్ వాడికి ఎవడిచ్చాడు వాళ్ళకి అనుమతులు? ఈ 60 గారు నిద్రపోతున్నారా? అంటే ఈ అకాడమీల పేరుతో మీరు ఎంత డబ్బులు వసూలు చేశారు మేము అడుగుతా ఉన్నాం. పీడిఎస్ మీరు చెప్పండి. అంటే ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా అకాడమిక్ రికార్డ్స్, స్పోర్ట్స్, లేకపోతే ఇట్లా పదే అంటే రకరకాల ఫీజులతో కూడా వసూలు చేస్తున్నారు. తల్లిదండ్రులకు కూడా అధిక భారం అవుతుంది. దీన్ని ఎలా చూడండి? 30 years ఇండస్ట్రీ అని చెప్పుకునే ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎడ్యుకేషన్లో పూర్తిగా వెనకబడింది. మెయిన్గా ఈ రాష్ట్రంలో తిరుపతి జిల్లాలో అయితే మరీ విపరీతంగా ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు దెబ్బ మీద పుట్టగొడుగు ఎట్ట వస్తుందో, లేదా ఒక చెట్టు కింద తల్లి ఏరు ఒకటైతే దానికి పిల్లలు ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఒకే పట్టా ఉంటుంది పర్మిషన్. దాని చుట్టూ రకరకాల బిల్డింగుల్లో నిర్వహిస్తూ ఉన్నారు. అంటే గతంలో మేము ఆర్ఐఓ గారికి తీసుకొచ్చి ఇచ్చాం, విన్నవించుకున్నాం. అయ్యా విధంగా అనుమతులు లేకుండా కళాశాలలు రన్ చేస్తూ ఉన్నారు. అక్కడికి మీరు స్టార్ట్ అయిందంటే తల్లిదండ్రుల్లో భయాందోళన గురవుతూ ఉన్నారు. ఎక్కడ లక్షలు, ఎక్కడ పుస్తులు తాకలు పెట్టాలా, ఎక్కడ ఆస్తులు తాకలు పెట్టాలా, ఎక్కడ ఇంటి స్థలాలు తాకడ పెట్టి బిడ్డలు చదువుకు దారి పెట్టాలని ఈయన మేము రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటే ఈయన ఒకటే అన్నాడు, ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి కదా జాయిన్ చేయొచ్చు కదని. ఎక్కడున్నాయా ప్రభుత్వ కళాశాల ఈ జిల్లాలో? కనుమరుగైపోతా ఉన్నాయా? కనీసం మౌలిక వసతులు ఉండదు. 30 years ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు మీ పరిపాలనలో విద్య పూర్తిగా వెనకబడింది. కనీసం మీరు పక్క రాష్ట్రాలన్నా చూసి నేర్చుకోండి. నూతనంగా ఎన్నికైనటువంటి మళ్ళీ తమిళనాడు రాష్ట్రంలో విజయ్ గారు ఆయన పరిపాలన చూడండి, ఫీజు షెడ్యూల్ కరెక్ట్గా మేము డిస్ప్లే చేశారు. ఆ విధంగా చేసే సత్తా మీకుందా? ఊరైనా సరే మామూలు పేద బడుగుల బలమైన రాబోయే రోజుల్లో విద్యార్థులకి పూర్తిగా విద్య దూరం అయిపోతుంది, నాగరికత మళ్ళీ వచ్చేస్తుంది, విద్యార్థులకి పేద విద్యార్థులకి చదువు దొరకదు. ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే పీడిఎస్ ఆధ్వర్యంలో మీ యొక్క అధికారాలు కూల్చేదాకా మేము నిరంతరం పోరాటం చేస్తామని చెప్పేసి అని కూడా మేము హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఆ యొక్క అనుమతులు లేవో వాటన్నిటిని కూడా రద్దు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఏదైతే ఈ యొక్క ఫీజుల దోపిడీలో కూటమి ప్రభుత్వం ప్రమేయం కూడా ఉన్నట్లు కూడా వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఏదైతే ఈ యొక్క విద్యా సంస్థలకు సంబంధించిన అధినేతలు ఉన్నారో వారికి కూడా పదవులు కట్టబెడుతూ వారికి కొమ్ము కాస్తున్నారని చెప్పి కూడా విద్యాసంఘ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.